పుట్టుకతో వచ్చే మెదడు వెన్నెముక లోపాలను నివారించడంలో పురోగతి. ఫోలిక్ యాసిడ్ పోర్టిఫైడ్ స్టాల్ వినియోగంపై ఆంధ్ర మెడికల్ కాలేజీ పరిశోధనలో సత్ఫలితాలు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి బుచ్చిరాజు వెల్లడి. ఆంధ్ర మెడికల్ కాలేజీలోని న్యూరోసర్జరీ విభాగానికి చెందిన పరిశోధకుల బృందం ప్రఖ్యాతగాంచిన జాతీయ, అంతర్జాతీయ వైద్యులతో కలిసి స్పైనా బీపీడీ, ఆనెన్స్ ఫాలీ వంటి పుట్టుకతో వచ్చే తీవ్రమైన మెదడు వెన్నెముక లోపాలను నివారించడంలో గొప్ప పురోగతిని సాధించిందని ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, అదనపు వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ జి బుచ్చిరాజు వెల్లడించారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఛాంబర్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన సమావేశంలో మాట్లాడుతూ ఈ అధ్యయనం భారతదేశంలోనే మొట్టమొదటిదన్నారు. ఇది ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ జర్నల్ అయినటువంటి జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నెట్వర్క్ ఓపెన్ అనే పబ్లికేషన్ ప్రచురించబడిందని తెలియజేశారు. ఎవరైనా యాక్సెస్ చేయడానికి ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉందన్నారు. ఫోలిక్ యాసిడ్ టేబుల్ స్టాల్ చేర్చడం వల్ల మెదడు, వెన్నుపాము అభివృద్ధిని ప్రభావితం చేసి అత్యంత సాధారణ, తీవ్రమైన పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యాలలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ సమర్థవంతంగా నివారిస్తుందని అధ్యయనం నిరూపించిందన్నారు. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల శిశువుల్లో ముఖ్యమైన నాడీ సంబంధిత సమస్యలు, మరణాన్ని కూడా కలిగిస్తాయని తెలిపారు. గర్భిణీ మహిళలు గర్భధారణకు ముందు ప్రారంభ సమయంలో ఫోలిక్ యాసిడ్ను తగినంతగా తీసుకోవడం ద్వారా చాలా వరకు నివారించవచ్చునన్నారు. ముందుగా పాత్రికేయులందరికీ మా శుభాకాంక్షలు. శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి పోస్ట్ శివరాత్రి ఏమో మీరు అందరూ ప్రెస్ మీట్కి వచ్చినందుకు ఆంధ్ర మెడికల్ కాలేజీ తరఫున ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆంధ్ర వైద్య కళాశాలలోని 2 విభాగాలు, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరోసర్జరీ అండ్ కమ్యూనిటీ మెడిసిన్ ఇన్ కొలాబరేషన్ విత్ జోగి పట్టుసాపు ఫ్రమ్ ఆర్లాండో USA, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక వెరీ ఇంపార్టెంట్ స్టడీ ఒకటి పబ్లికేషన్ నిన్నే పబ్లిష్ చేయడం జరిగింది. అది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ జర్నల్స్, జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జామాలో గ్లోబల్ హెల్త్ పర్స్పెక్టివ్లో ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు పబ్లిష్ అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ దేని గురించి అంటే, ఇది మనందరికీ తెలుసు, చిన్నపిల్లల్లో పుట్టిన పిల్లల్లో న్యూరాలజీకి సంబంధించిన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు. అది యూజువల్గా బిడ్డ మొదటి 2 నుంచి 6 వారాలు టైంలో ఈ న్యూరల్ ట్యూబ్ అన్నది డెవలప్ అవుతుంది. ఆ న్యూరల్ ట్యూబ్లోంచే మనకి మెదడు, స్పైనల్ కార్డు అది డెవలప్ అవుతుంది. ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అన్నవి వెరీ ఇంపార్టెంట్ కంజెంటల్ డిఫెక్ట్స్. ఇంచుమించులో మన భారతదేశంలో చూస్తే 40 నుంచి 50 ప్రెగ్నెన్సీస్లో ఈ కంజెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు. 40 నుంచి 50 ప్రెగ్నెన్సీస్ 10,000 ప్రెగ్నెన్సీలో రావచ్చు. ఇట్స్ అంటే కామన్ ప్రాబ్లం. సో దానివల్ల ఏమవుతాయంటే అందులో మేజర్గా ఎనెన్కఫ్లీ అంటే మెదడు డెవలప్ అవ్వకుండా ఫార్మ్ అవ్వడం వల్ల వచ్చే డిఫెక్ట్ అయితే అసలు జీవితం కూడా ఉండదు. అది స్టిల్ బర్త్ కానీ డెలివరీ కూడా ముందు చేయవలసి ఉంటుంది. అలాగే ఈ స్పైనా బైఫిడా అంటే ఈ స్పైనల్ కార్డ్ యొక్క డిఫెక్ట్స్ వల్ల పోస్ట్ డెలివరీ చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. దానివల్ల ఆపరేషన్ అవి చేయవలసి వస్తుంది. ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక్కోసారి దానివల్ల బ్రెయిన్ ఫార్మేషన్లో కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాగే స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ వల్ల మనకి డిజబిలిటీ అంటే కాళ్ళు 2 పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో సిగ్నిఫికెంట్ డిజబిలిటీ వస్తుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి మామూలుగా ఇట్స్ వెల్ నోన్ దట్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, కంజెంటల్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ప్రివెంట్ చేయొచ్చు. అది మనకి అనాదిగా తెలిసిన విషయం. అందుకే మీకు తెలిసే ఉంటుంది, ప్రెగ్నెంట్ మదర్స్ అందరికీ మామూలుగా ఆబ్స్టిట్యూషన్స్ అందరూ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ చేస్తూ ఉంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ అని తెలిసేటప్పటికే చాలామందికి 4 నుంచి 6 వారాలు 8 వారాలు గడిచిపోవాలి. అప్పటికే ఈ స్పైనల్ కార్డ్ న్యూరల్ ట్యూబ్ ఫార్మేషన్ అన్నది స్టార్ట్ అయింది. సో ఆ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అన్నది ముందుగా చేయాలి. ప్రెగ్నెన్సీ ఉమెన్లో ప్రెగ్నెంట్ ప్లాన్ చేసినప్పటికే ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ చేయాలి. అది మనకి ఇండియాలో వాట్ ఎవర్ ద రీజన్స్
మనం రొటీన్గా అది సప్లిమెంటేషన్ జరగదు. ఈవెన్ దో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్లానింగ్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ అండ్ ఇది మనకి కొంత అర్బన్ ఏరియాలో బెటర్ అవ్వచ్చు, బట్ రూరల్ ఏరియాస్లో ఇంకా ఈ సబ్జెక్ట్ కానీ బికాజ్ ప్రెగ్నెన్సీ వచ్చాకే కానీ అందరూ ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ చేయట్లేదు. అక్కడ ఐగిరావు గారు, అలాగే కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ పనిమాధవి వీళ్ళందరూ కలిపి ఈ ప్రాజెక్ట్ వీళ్ళందరూ కలిపి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే వాళ్ళు రూరల్ ఏరియా ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియా ఇలా మన పక్క ఉన్న ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో 3 విలేజెస్ ఐడెంటిఫై చేసి 3 విలేజెస్ యాక్చువల్లీ ఉమెన్ పాపులేషన్ వెళ్ళాలి. వాళ్ళకి యాక్చువల్లీ ఆ పాపులేషన్ ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది ఏంటంటే వాళ్ళకి న్యూట్రిషన్గా పరంగా ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనకు ఒక అధ్యయనం చేయడం జరుగుతుంది. సప్లిమెంట్ చేశాక వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఎంత ఉందో కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది. సో అనిల్ చెప్తాను. కొన్ని రకాల మందులు కూడా వీటికి కారకంగా ఉన్నాయి. సో వీటిని మనం ప్రివెంట్ చేయగల దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజీలీ ప్రివెంటబుల్ కండిషన్. అంటే మనకి మనం ఈ గర్భిణీ స్త్రీ ఎవరైతే తల్లుల కింద ఉంటారో వాళ్ళు సరైన మోతాదులో ఫోలిక్ యాసిడ్ తీసుకున్నందువల్ల ఆ ఫోలిక్ యాసిడ్ లెవెల్ కానీ రక్తంలో సరిపడా ఉంటే ఇటువంటివి నివారించవచ్చు. అయితే ఇది మన కంట్రీ చాలా పెద్ద కంట్రీ. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎ సబ్ కాంటినెంట్ విత్ ఆల్మోస్ట్ 130 crores ఆఫ్ పాపులేషన్. మన కేజీహెచ్లో తీసుకుంటే కూడా, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ తీసుకున్నా ఇటువంటి కేసెస్ నెలకి కనీసము ఒక 5 to 6 కేసెస్ వస్తాయి. అంటే సంవత్సరం మొత్తం మీద మనం అట్లీస్ట్ ఒక 40 to 50 కేసెస్ ఇటువంటివి మన వాటిలో జాయిన్ చేసి బేబీస్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఎలాగ ప్రివెంట్ చేయొచ్చు అంటే మీకు అందరికీ ఒక అర్థమైనది ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు మనం బజార్లోకి వెళ్ళి సాల్ట్ కొనుక్కుంటే ప్రతి సాల్ట్ కూడా ఐడైజ్డ్ సాల్టే. అది ఏ బ్రాండ్ అయినా కూడా ప్రతి సాల్ట్లోనూ కూడా ఐడిన్ అన్నది అదొక పోషక పదార్థం కలిపే ఉంది. మన చిన్నప్పుడు ఐడిన్ లేకుండా రాళ్ళు ఉప్పు అమ్మేవాళ్ళు, లేకపోతే మామూలు టేబుల్ సాల్ట్. ఇప్పుడు ఐడిన్ వాడినందువల్ల థైరాయిడ్ సంబంధించిన సమస్యలు ఉండవని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేక దేశాలు దాన్ని అవలంబించిన తర్వాత ఇండియా కూడా మ్యాండేటరీ చేసింది. అలాగా ఇప్పుడు ప్రపంచంలో ఆల్మోస్ట్ 60 కంట్రీస్ 60 దేశాల వరకు ఇటువంటి బడ్డెను నివారించవచ్చు. ఈ స్పైనా బైఫిడా అన్నది వెన్నుపాముకు సంబంధించిన పుట్టుకతో వచ్చే లోపాలని సింపుల్ మెథడ్స్తో నివారించవచ్చు అని చెప్పి వాళ్ళు ముందుగానే అధ్యయనం చేసి వాళ్ళకందరికీ కూడా బ్రెడ్, వీట్ ఫ్లోర్, మెయిజ్ ఫ్లోర్ అంటే మన జొన్న పిండి ఇవి వాళ్ళకి ఎక్కువ ఆహారం, స్టేపుల్ డైట్ అనమాట. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేసే బ్రెడ్లో కానీ బేకరీ ప్రోడక్ట్స్లో కానీ కల్పిస్తున్నారు, వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కానీ ఇంత పెద్ద దేశమైన ఇండియాలోని ఇటువంటి స్టడీస్ ఇప్పుడు దాకా చేయలేదు. రెండోది ఏంటంటే ఇక్కడ మనకి భారతదేశంలో ఆహారపు అలవాట్లు కూడా చాలా తేడాగా ఉంటాయి. నార్త్ ఇండియా వాళ్ళందరూ గోధుమలు తింటారు, సౌత్ ఇండియాలో మనంతా రైస్ తింటాము. సో ఒక పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్స్ని ద్వారా ఇవ్వడం అనేది కొంచెం కష్టం. అందుకని మేము మిగతా కంట్రీస్తో మిగతా ఎక్స్పర్ట్స్తో ఆలోచించి ఇప్పుడు ఐడిని ఎలాగైతే సాల్ట్లో ఇస్తున్నామో సాల్ట్ ఇంట్లో ప్రతి వాళ్ళు వాడతారు. ఆ సాల్ట్లో సేమ్ ఈ ఐడిన్తో పాటు ఇప్పుడు మన ఈ ఫోలిక్ యాసిడ్ కూడా ఒక వైటమిన్. ఈ వైటమిన్ కూడా ఐడిన్ లాగా మనం మ్యానుఫ్యాక్చరింగ్లోనే కానీ కలిపితే అది కన్జ్యూమ్ చేస్తే అందరికీ అది మగవాళ్ళకి నాన్ ప్రెగ్నెంట్స్ కూడా మంచిదే. దానివల్ల దుష్ఫలితాలు ఏమీ లేవు, ఎందుకంటే ఇవి ఒక రికాంప్లెక్స్ వైటమిన్.